యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని గవర్నమెంట్ ప్రజలంటే మీరు రాళ్ళు వీక్కపోతున్నారు. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిసిటీ టంబులు ఒక్కట్లేదు. ఇప్పుడు ఏమైతే 14 కోట్లు వచ్చినాయో అవి కూడా రేపు అమ్మేస్తారు. ఎట్లా అట్లా రన్నింగ్ లేదు. ఇది ఆడ మాకు ఆడ చెప్తున్నారు, హైదరాబాద్ లేదు. ఒక్క మంది చెప్తున్నామే ఈ రద్దు రోడ్ అంటే అదైతే ఏమంటున్నానంటే ఇది కాదు. నేను తెచ్చినా ఇంకా రేవంత్ రెడ్డి తెచ్చినా అవన్నీ మీ పైసలే. ప్రజల పైసలు ఇంత బాధ అనిపిస్తున్నది. ఒక రాయి ఇంత కూడా తీసుకపోతుంటే ఇప్పుడు క్రిల్లు రేపు కట్ చేస్తారు. ఇక ఆడికి 9 రోజులు పట్టించుకోకపోతే ఆడికి రోజు పోతుంది. కొంచెం ఇంకా 3 ఫీట్లు కట్ చేయాలి సార్. కట్ చేస్తే 3 ఫీట్లు కట్ అయితే బండ్లు పోతాయి, మనుషులు పోతారు. ఎక్కడ దయచేసి నా మాట పేద ప్రజల కష్టమైన నా కొడుకులు అందరినీ చేసుకుంటూ పోతే దేశం సర్వనాశనమైపోతుంది. ఇప్పుడు చేయలేదు నేషనల్ మా కోరిక మళ్ళీ ఎత్తుకపోతాడు. కోరికలు కోరుతుంది కాదంటలేను. రోడ్ అంటే రోడ్ పోసేటప్పుడు కూడా చూడండి. కాల్చుకున్నాడు క్వాలిటీ పొందలేదు చూడండి. ఎంతో రకంగా అనుకోకండి. నాదేం పోతుంది 5 నిమిషాలు ఫోటో తీపిస్తాను. నేను వాటర్ పోతాను, నాదేం పోతున్నది. అది కాదు. నేను ఎందుకు చెప్తున్నా, సమాజంలో ఒక బాధ్యత వచ్చాను నేను రాజకీయాల్లో. దీపక్ వస్తుండ్రా పోల్నా ఈ రోడ్ వాడేదాన్ని ఇంకోసారి కలెక్టర్ ఎందుకు రప్పిస్తావు? మనుషులు ఆల్రెడీ 2 వీలర్ అట్లా పోతున్నారు. సంతకు కూరగాయల మార్కెట్ రోజు అష్టలు తిరిగి మాది కాకపోతే ఈ పైసలు మీ అని చెప్తున్నా. నేను ఈ పిల్లలను తాకట్టు పెట్టి తెస్తున్నాం. ఈ పనే వేస్ట్ సార్. చేసి 2 మందిని కాపాడుకోరు అంటుండు. ఇప్పుడు మళ్ళీ 4 కోట్లు పూర్ణ చెరువు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నారు, ఎత్తుకపోతున్నారు. ఇప్పుడు ఇప్పటి నుంచి పైప్ లైన్ కట్ చేసుకపోతున్నారు. ఇవన్నీ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అన్ని కట్ చేసుకోవాలి. పక్కన ఇవన్నీ తీసుకుపోతున్నారు. ఒక్కొక్క రోజు ఒక ఆడ కట్ చేసుకోవాలి. అవును, మనం చెప్పినాం కదా. క్యాంటీన్ కంపల్సరీ, సీసీ కెమెరాస్ కంపల్సరీ. అక్కడ ఏదైనా ఇప్పుడు మనం ప్రొటెక్షన్ కూడా ఉండాలి. ప్రజల సొమ్ము ఈ రకంగా అయితే ఎట్లా? ఇవన్నీ తెచ్చినట్లు వాళ్ళు దొంగలు తీసుకుపోతుంటే, కట్ చేసిపోతుంటే మనం ఎందుకు ఈ డబ్బులు తెచ్చుకుంటున్నాం? అదే మీ ఆఫీసులో మీరు ఉన్నదంటే అందరూ కలిసిపోతున్నారు. ఈ పైపులు కట్ చేసేవాడు, పైపులు కట్ చేసేయమంటే స్క్రాప్ షాప్లో అమ్ముతాడు. ఆ స్క్రాప్ షాప్ వాడికి పోలీసులకు లింక్. వాడు ఎవ్రీ మంత్ పోలీసులకు డబ్బులు పంపిస్తాడు. వాడు ఏదైనా పాత స్క్రాప్ పంపించాను తప్పలేదు, కానీ ఇట్లాంటి కొద్దిగా భయం పెట్టద్దని ఆగుతాయి. లేకపోతే మనం ఎంత చేసినా నేనేమంటలేను. ఇప్పుడు పాతవి కొన్ని ఉంటాయి, నిజంగా కూడా స్క్రాప్ ఉంటుంది. అది స్క్రాప్ షాప్ వాడు కొనాలా. స్క్రాప్ షాప్ వాడు కొనాలా. వాడు ఎక్కడ నమ్ముకుంటాడు, దాన్ని మాల్టీ చేస్తాడు, లేకపోతే క్యాస్ట్ అరేంజ్ చేస్తాడు, అది పక్కన పెట్టు. ఇప్పుడు ఇట్లా చేసుకుంటా పోతే మనం ఎన్ని చేసినా
అలా కాకుండా మనం ఇమీడియట్ గా మనం ఒక థర్డ్ పార్టీ చేసి ఇచ్చేద్దాం. అప్పుడు మొదటి రోజు నుంచే మనం మెయింటెనెన్స్ అనేది పెట్టుకుంటాం. అట్లా ఆ విధంగానే అర్థం చేద్దాం. నేను ఆ విధంగా అదే ఒకటి అర్థం చేద్దాం సార్ మొత్తము. 4 crores సార్, అది 4 crores. లేదు సార్, ఆ విధంగానే నేను ఆల్రెడీ ఒక మంచి పోలీస్ ఆఫీసర్కి చెప్పినాం అనుకో, కొంచెం తగ్గిపోతాయి ఇవి. అంటే మొత్తానికి కంట్రోల్ చేయలేము మ్యాక్సిమం. ఇది రోడ్స్ ఇప్పుడు 4th వార్డు. ఈ రోడ్డు టోటల్ ఒక గుర్తుపడే కాదు, ఏ మొత్తం పెరుగు విలేజ్ సంబంధించి ఆరుమూలికి ఇది ఒకటే రోడ్డు. ఓకే, ఇది మొత్తం వర్షాకాలం ఎంత దూరం ఉంది? ప్రపోజల్ 1 కిలోమీటర్ ప్రపోజల్ పెట్టిన 1 కిలోమీటర్ ఉంది కదా ఇది ఇప్పుడు అవుతుంది అంటే ఆల్రెడీ ఇచ్చాం సార్. స్టార్ట్ కాలేదు. ఏంటుందండి ఎవడాడు కాంట్రాక్టర్? ఏ వాటికి ఇది? వార్డ్ నెంబర్ 4 లాస్ట్ బిట్ హౌసింగ్ బోర్డు పార్క్ నిర్మాణ రోడ్ నింపుతుంది. అంటే ఆల్రెడీ అయిపోయింది సార్, పంచాయతీ రాజ్ వాళ్ళకి ఇచ్చాము. మొత్తం అన్ని మోటార్లు దొంగతనం మంచిగా ఉంటుంది. కాళ్ళలో బుల్లెట్ తీస్తాయి యూపీలాగా అనుకుంటారు. ఇప్పుడు ఆ వైర్ ఉంటుంది సార్, ఆ వైర్ 5,000, రైతు 3-4 వేల రూపాయలు ఉంటుంది. వాడు 100 రూపాయలకి అమ్ముతాడు ఆ చీప్ లిక్కర్. ఆ రైతు మళ్ళీ 3,000 రూపాయలు జమ చేసుకోవాలా, వాడు వైర్ తెచ్చుకోవాలా, ఆడికి ఎలక్ట్రీషియన్ దొరకడు, దాని కనెక్షన్ ఇచ్చుకోవాలి, ఆడు వండితే మనం తినాలా. మళ్ళీ వీడియోలో ఒకటి దయచేసి ఈరోజు నేను రాజకీయాలకు వచ్చాను. మీరు నా మాట ఏంటంటే, ఇక్కడ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు. ప్రజలు అనుకున్నారు మీరు ఓట్లు వేస్తే గెలిచిన, కొందరు వేసారు, కొందరు పక్కన పెట్టారు. కానీ ఏదైతే డెవలప్మెంట్ ఉందో, మీరు మీ పిల్లలు అంకిత్ గారు మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వేరే చోటుకి వెళ్తారు కదా, మీరు వెళ్తారా నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయితే? మేమే దీని ఉంటాం. నేను కూడా 2 సార్లు ఒకసారి మీరు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు. నేను చెప్పేది మీ ఆర్మూరు ప్రజలకు పోవాలి ఈ సందేశం అని చెప్తున్నా. ఎందుకంటే మీరు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు. ఈ రోజులు ఎక్కువ స్పేస్ తీసుకొని చెప్పండి. కొబ్బరికాయ ఎక్కడ కొడదాము, ఎప్పుడు కొడదాం రోడ్కు? సుమారు మీ ఎస్టిమేషన్గా మీరు చెప్పండి. ఇప్పుడు మీరే కాబట్టి డిస్ట్రిక్ట్ హెడ్, ఎన్ని రోజులు అవుతుంది సుమారు? ఇప్పుడు దీనికి మీకు రోడ్ అయితే అయిపోయి రాదు, ఇది ఒక్కటే కదా. అది వీలైన తొందరలో కొబ్బరికాయ కొట్టేద్దాము. కొంత వర్క్ కూడా ఎంబటబడి చేపించేటట్లు ఉన్నది. ఆ రోడ్ పోస్టెప్లు కూడా ఇలా బీజేపీలకు చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు రమ్మను, టీఆర్ఎస్ వాళ్ళు రమ్మను, కమ్యూనిస్ట్ వాళ్ళు రమ్మను, ఇంకోటి ఉంటే యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. వంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు,
పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడు. ఏరియా ఉంటాయి మీరు ఒకరు వార్డ్ ఆఫీసర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? ఏమేమి తీసుకున్నావు ఈ ఏరియాలో? వార్డ్ ఆఫీసర్ ఎవరే వార్డ్ ఆఫీసర్? ఇప్పుడు నువ్వు ఈ వార్డు తిరుగుతున్నావా? ట్యాక్స్ వసూలు లెక్క దేని గురించి ఏమంటున్నారు ప్రజలు? నువ్వు ఇక్కడ తిరిగినప్పుడు ఎప్పటి నుంచి అక్టోబర్ నుంచి ఉన్నావా? సరే, డిసెంబర్ అంటే 4 నెలలు అయింది అనుకుంది, 3 నెలలు 4 నెలలు. ఈ 4 నెలలు తిరుగుతున్నావు కదా, ప్రజలు ఏమంటున్నారు? ఏమన్నా కావాలంటున్నారా లేకపోతే చాలు మొత్తం జూబ్లీస్ లాగా అయింది అంటున్నారా? ఏమేమి వస్తున్నాయి? జనరల్గా అయితే మనకు డ్రైనేజ్ ఎక్కువ సమస్య. ఓకే, దాని తర్వాత శానిటేషన్ కొన్ని చెట్లు తీసేయడం ఇవి ఉంటాయి. శానిటేషన్ ఇంపార్టెంట్. రేషన్ కార్డ్స్ గురించి చెట్లు అంటే అది రొటీన్గా జరిగే పని. ఇంకా కాంప్లైంట్ ఇచ్చినాము. పని మీరేసేది అని చెప్తున్నారు. ఆమె అంత హోదాలో ఉండి ఆమె చెప్తే ఏం లాభం చెప్పండి. మేము చెప్పినాక వరి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫండ్స్ సద్వినియోగం చేయండి. ప్రజానికి ఫండ్స్ లేదంటే రేవంత్ రెడ్డి కదా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఎట్లా? మరి ఎందుకు తిరుగుడు ఎందుకు కంగల పోడు ఎందుకు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో ఏడా అప్పులు దొరుకుతలు వాళ్ళు నమ్ముతలేరు అంటారు. నువ్వు అట్లా చెప్పిగా నేనేమంటారు ఉన్న పైసలు ఆడుకుందాం. ట్యాక్సెస్ వసూలు అవుతున్నాయి. రోజు ట్యాక్స్ నుంచి కట్టరా? ఇప్పుడు కడతారు 5% జీతాలు కావాలి కదా. 5% మరి అవి ఎక్కడైతే నీడి ఉంది, ఎక్కడైతే అవసరం ఒకసారి దాన్ని ప్రపోజల్ పెట్టండి, మాట్లాడండి. అంటే కొంతమంది నకిలీ సర్టిఫికేట్ పట్టుకొని తిరుగుతున్నారు. కలెక్టర్ కమిషనర్ కూడా అప్పుడప్పుడు నకిలీ కింద పడుతుంది. 5 లక్షల లోన్ ఏమైనా బెనిఫిట్ ఇప్పగలుగుతాం అంటే వాళ్ళు ప్లేస్ ఖాళీ ఉంది. 80-90 ఏళ్ళు మన అంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏం చెప్తుంది? మొత్తానికి స్థలం ఉండి ఇల్లు లేదు, కూలిపోయే దశలో ఉన్న మట్టి గోడల ఇల్లు. మూడోది రేకులు ఇల్లు. 50 లక్షలు ఇస్తారు, మొత్తం గోడలు పెట్టినాక 1 లక్ష ఇస్తారు. ఇంతకుముందు ఆఫీసర్లకు ₹1,00,000 లంచం ఇచ్చి 4 లక్షలు దావా తీసుకుందామంటే కుదరదు. బేస్మెంట్ వేసుకుంటేనే ₹1,00,000. ఎవరైనా లంచాలు అడిగితే మాకు చెప్పుర్రి, చెప్పు అడుగు. అది రెండోది, ఇది కూడా మొత్తంలో 21 లక్షల మంది ఉన్నారు L1. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళేమో L2 అంటే స్థలం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. వాళ్ళు 19,80,000 ఉన్నారు ఇంకా రాష్ట్రంలో. ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు L1 అంటే ముందు 5 లక్షలు ఇస్తాం, రెండోసారి ఇది కాగానే. ఫస్ట్ ప్రభుత్వం ఏంటంటే ఫస్ట్ స్థలాలు ఉన్న వాళ్ళకు, కూలిపోయిన వాళ్ళకు ముందు 5 లక్షలు ఇస్తాము. తర్వాత స్థలం లేని వాళ్ళకు స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తాం. కానీ ఇలా అయిన తర్వాత కొంత టైం పడుతుంది, చూద్దాం. దేవుడు 5 ఊర్లు కాగానే ఆఫీసర్లు వస్తారమ్మా. ఏం చెప్పడం కదా, ఆఫీసర్లు వస్తారు. ఇక్కడ డ్రైన్స్ రోడ్ ఎన్ని రోడ్లు సార్? మొత్తం 6 రోడ్స్ సార్. 5 ఈ రకంగా ఉన్నాయి ఎన్ని రోడ్లు? ఈ రకంగా దరిద్రంగా ఉన్న రోడ్లు అంటే అప్ అండ్ డౌన్స్ దరిద్రంగా ఉన్నాయి కదా, ఇట్లాంటి రోడ్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి సార్. 6 ఉన్నాయి. అవును సార్. మనం ఎన్ని పెట్టగలుగుతాం? ఒక వార్డు పెట్టగలుగుతాం. మనం 50 లక్షలు మంచిది కదా. ఒక 4 వార్డులకు కలిపి 50 లక్షలు మంచిది కదా. 1-2 పెట్టగలుగుతాం. ఒక 2 పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఒక డ్రైనేజ్ 1 by 1 ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఇట్లాంటివి. ఇంకేమేమి సమస్యలు చెప్తున్నారు ప్రజలు? వీధులలో తిరుగుతున్నారు కదా.
అది ముంగడికి రైట్ ఇవన్నీ రివ్యూలో చెప్పగలుగుతాను. వాళ్ళు ఈ మధ్యన డూప్లికేట్ డాక్టర్లు తిరుగుతున్నారు. అది ఎంబీబీఎస్ పాస్ కాను ఆడు నేను అనుకుంటా ఆడొక్కడు నేను అనుకుంటా ఈడొక్కడు. కాబట్టి మీరు ఆఫీసర్ కరెక్ట్ ఉన్నారు. అర్థమైందా? ఇక్కడ నో నిజంగా రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ కావద్దు అని సార్ రమ్మన్నాడు ప్రత్యేకంగా. రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇష్టపడాడు ఆఫీసర్ అని, ఎందుకంటే మేము చెప్పిందే కావాలంటాడు. కనుక అది కాదు, ప్రజలకు ఏది అవసరం నిద్రంగా ఉంది అది చూస్తే ఒక అందరం కలిసి ఒక బెస్ట్ సొల్యూషన్ తీస్తామన్నాడు. మీరు కూడా ఆ రకంగానే ఉండండి. మీరు ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఈ డెవలప్మెంట్ మీరు ఏమంటారండి లాంగ్వేజ్ మున్సిపల్ లాంగ్వేజ్ ఆఫీసర్ ఇప్పుడు ఈ స్ట్రీట్లో ఉన్నాయి ఇవేనా? ఇప్పుడు ఇంతకు వచ్చిన ఈ వాడకు వచ్చిన అయిపోతుంది. ఈ వాటర్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి? రోడ్ ఒకటి ఎప్పుడు కబ్జా చేస్తారు? పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి కదా ఓలేయాలి. శ్రమదానం ప్రోగ్రామ్ పెట్టుకొని మీరే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ఇదంతా డ్రైనేజ్ ఒకటి చూసుకోండి. ఫస్ట్ దీనికి ఒకటి ఇక్కడ రెసిడెన్స్ ఎవరు ఉన్నారా? మంచి రెసిడెన్స్ మీలాంటి అవగాహన ఉన్నారు. మేము ఏం చేస్తామంటే మున్సిపల్ నుంచి కొద్దిగా అమౌంట్ ఇస్తాం, మీకు కొద్దిగా అమౌంట్. ఎందుకంటే మీరు కలుపుకుంటే మీకు బాధ అంటే ఒక 4 లైట్ ఇప్పటి వరకు రావాలి. ఎవరెవరు కబ్జా చేసి మున్సిపాలిటీలో కూడా చెప్తున్నారు పెద్ద డ్రైనేజ్ పట్టణ ప్రగతి పెద్ద డ్రైనేజ్ దగ్గర దాన్నే పెద్ద డ్రైనేజ్ చేస్తే ఓవర్ఫ్లో రోడ్లకి ఇల్లు కట్టుకున్నారు కదా. అట్లాగానే ఇల్లు మొత్తం రోడ్ మీద కట్టుకున్నారు. వాళ్ళ రోడ్లకు తేవాలి డ్రైనేజ్. అదే దాన్నే వెడల్పు చేసిపోతే అట్లాగానే పైకి అయితే ఆ డ్రైనేజ్ అన్న అక్కడ ఉంది కదా అండర్ గ్రౌండ్ ఉన్నది. ఫస్ట్ ఒకటి ఇల్లేమో ఇంచు వదలకుండా కట్టుకున్నాను. 150 వేరే దగ్గర 150 సంవత్సరాల ముందు కట్టుకున్నాను. ఇప్పటికి రోడ్డు కట్టలేదు. నేను ఏమంటున్నా అంటే కార్లు వచ్చినాయి, ఒక్క కారు పోయి 2 కార్లు వచ్చినాయి. ఈ సమస్యలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రయత్నం చేద్దాము. మా సమస్య మేము చెప్పినాం సార్. దాన్ని ఎట్లా చేస్తుంది రోడ్డు అంటే అది క్లోజ్ డ్రైనేజ్ చేస్తే పెట్టాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు. ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు.